నా పేరు సుధీర్ కుమార్, చింతపల్లి మండల పిఆర్టీ అధ్యక్షుడిని. ఇంకుడు గుంతలు అనే ప్రాధాన్యత చాలా అత్యవసరం. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ జూన్ వచ్చినా కూడా ఈ వాతావరణ వేడి అనేది ఇంకా తట్టుకోలేకపోతున్నాం. ఇదంతా మనం చేసుకున్నాం కాబట్టి ప్రకృతిని పరిరక్షించుకుంటూ ఇంకుడు గుంతలు పెంచితే రాబోయే కాలంలో ఈ ఎండవేడిని తగ్గించుకొని ప్రజాజీవనం అంతా సాఫీగా దాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలు ప్రోత్సహించాలిగా తెలియజేస్తారు. నా పేరు తరాల పరమేశ్ యాదవ్. ముఖ్యంగా గత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మరి భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి విషయం మనందరం చూస్తున్నాం. మరి భవిష్యత్తులో ఇంకా ఇటువంటి సమస్య ఇంకా కొనసాగితే, ఇటువంటి వర్షాభావ పరిస్థితులు కనుక మళ్ళీ వస్తే మరింత దిగజారేటువంటి ప్రమాదం ఉన్నది. ఆఖరికి తాగునీరు కూడా దొరకనటువంటి ప్రమాదం ఉంది. మరి దీనికి ఏకైక మార్గం మరి వాన నీటిని సంరక్షించడము, జల సంరక్షణ చర్యలు చేపట్టడం. అందుకోసము మరి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రతి గృహంలో ఇంకుడు గుంతను నిర్మించడం, అవకాశం ఉన్నటువంటి కార్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్ని ఓపెన్ ఏరియాస్లో కూడా గ్రౌండ్స్లో కావచ్చు మరి ఇంకుడు గుంతల్ని నిర్మించడం ద్వారా మరి భూగర్భ జలాలని సంరక్షించడం ద్వారా మరి భూగర్భ జలాల యొక్క స్థాయి మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పడిపోకుండా ఉండడం కోసం, తద్వారా నీటి యొక్క కొరతని మనం అధిగమించడానికి అవకాశం ఉంది. పిఆర్టీ నల్గొండ జిల్లా శాఖ అధ్యక్షుడిని. ఈరోజు మనం ఇంకుడు గుంతల ప్రాధాన్యత పాఠశాలల్లో వృధా నీరు కాకుండా చూసే క్రమంలో భాగంగా గత ప్రభుత్వాల నుంచి కూడా భూగర్భ జలాల పరిరక్షణ, నీటిని వృధా చేయకుండా, అంటే నీటి వృధా చేయకుండా ట్యాంకులు నిండిన తర్వాత కూడా ట్యాంకులు అలుగుపోతుంటే మనం పట్టించుకోం. అలుగుపోయిన నీటి దగ్గరైనా ఒక చిన్నపాటి గుంత లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మన బాధ్యత, ఎందుకంటే మనుషులు మారుతారు, సమాజాలు మారినా ప్రకృతి మారలేదు. ఏప్రిల్లో 23, 27 చేరితే మేలో 50 చేరుదేమని మనం భయపడ్డాం. కానీ ఏం జరిగింది? ప్రకృతి తనకు తాను మార్చుకొని మంచి వర్షాలు ఇచ్చి టెంపరేచర్ చాలా తక్కువ చేసింది. దానికి కారణం ప్రకృతిని కాపాడుకోవడం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పౌరుడు, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థి వృక్షిత రక్షః, జలాలను వృధా చేయకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ. నిమ్మనగోటి వెంకటరమణ, పిఆర్టీటీఎస్ కట్టంగూరు మండల శాఖ అధ్యక్షుడిని. ఈరోజు అంశం ఏదంటే నీటి గుంతలను తీసి నీటి యొక్క వృధాని అరికట్టవలసిన అవసరం ఉన్నది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రతి పౌరునికి నీరు అవసరమని చెప్పి మనమందరం మలుచుకొని నీటిని వృధా చేయకుండా వచ్చేటటువంటి ప్రతి నీటి బొట్టుని ఇంకుడు గుంత మార్గంలో భూమిలోకి ఇంకింపజేసుకొని దాని ద్వారా ఉన్నటువంటి ప్రజలకు నీటి అవసరం తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే మన యొక్క ప్రజలు సుఖజీవనానికి చేయవచ్చు. ఇదే ఏ విధంగానైతే ఇతర దేశాలు నీటి ఎద్దడితో ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఉదాహరణకు సౌత్ ఆఫ్రికా చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉన్నది. అక్కడ పెట్రోల్తో ఏ విధంగానైతే అమ్ముతూ ఉన్నారో నీటిని కూడా ఆ విధంగా ఇస్తున్నారు. కాబట్టి అలాంటి మన జనాభా పరంగా 2వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశంలో నివసిస్తున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్క పౌరుడు కూడా నీటి గుంతలు ఏర్పాటు చేసుకొని నీటిని సంరక్షించే బాధ్యత ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. నా పేరు కాళం నారాయణ రెడ్డి, పిఆర్టీటీఎస్ నల్లగొండ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు వాతావరణ మార్పుల వల్ల సరైన కాలంలో వర్షాలు పడకపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి మరి తాగునీటికి కానీ వ్యవసాయ రంగానికి కానీ నీటి కొరత ఏర్పడి ఇప్పుడు ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో సరాసరి ఎండాకాలం మే నెలలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్కు ఉష్ణోగ్రత పెరిగిపోయి మనుషులు కానీ జీవజాతులు కానీ బ్రతకడానికి చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇటువంటి పరిస్థితులలో మనము తాగునీటిని కానీ సాగునీటిని కానీ వృద్ధి చేసుకోవడానికి, పెంపొందించుకోవడానికి అనేక రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి దాంట్లో భాగంగా మన గ్రౌండ్ వాటర్ పెరగాలంటే ప్రతి ఇంటి నిర్మాణం చేసే ఇంటి యజమాని కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కట్టేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు కానీ, ఇంకే రకమైన నిర్మాణాలు చేసినప్పటికీ వారి ఇంటి అందు వారికి పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇంకుడు గుంతలు నిర్మాణం చేసినట్లయితే ఏదైతే వర్షం పడ్డప్పుడు కానీ, అదేవిధంగా ఇంట్లో వాడుకున్నటువంటి వృధా నీరు కానీ, మనం వాడుకున్నటువంటి ప్రతి నీటి బొట్టుని మనం ఆ ఇంకుడు గుంతలోకి పోయేటట్టు చేసినట్లయితే గ్రౌండ్ వాటర్ పెరిగి మనకు తాగడానికి కానీ వ్యవసాయ అవసరాలకు కానీ
మనకు ఆ నీరు ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు ఈ గత సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా మనకు రావాల్సిన వర్షపాతం కంటే చాలా తక్కువ స్థాయిలో వర్షం పడి అటు కృష్ణానది కానీ ఇటు గోదావరి కానీ మిగతా జీవనదులు కూడా ఎండిపోయి నీటికి ఒక కటకట ఏర్పడ్డమాట వాస్తవంగా. మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఇటువంటి ఇంకుడు గుంతలు కనుక తీసుకొని ప్రతి నీటి బొట్టును మనం కాపాడుకున్నట్లయితే మరి మనకు అవసరాలకు ఇటువంటి కరువు వచ్చినప్పుడు మనం నీటిని గ్రౌండ్ వాటర్ని బయటకు తీసుకొచ్చుకొని వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు తన బాధ్యతగా ఈ నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులలో ప్రతి చుక్క విలువైనదిగా రాబోతూ ఉంది. మరి ఇటువంటి నీటి కొరత రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రతి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని నీటిని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన వ్యవసాయ భూములలో కూడా ఎక్కడైతే పైనుంచి కిందికి నీరు వచ్చే క్రమంలో ఎక్కడికైతే నీరు చేరుకుంటుందో అక్కడ రైతులు కూడా పెద్ద పెద్ద ఇంకుడు గుంతలు తయారు చేసుకొని ఆ నీటిని మొత్తం అక్కడ ఒడిసిపట్టుకున్నట్లయితే ఆ భూమిలో ఉన్నటువంటి బావులు కానీ బోరు బావులు కానీ సమృద్ధిగా నీరు లభించి మన కరువు కాలంలో కూడా అవి ఆ నీటినిచ్చి మనకు కావాల్సిన పంటలు పండించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి దీని యొక్క బాధ్యతగా భావించి తప్పకుండా ఇంకుడు గుంతల యొక్క ప్రాధాన్యతని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసి తమ వంతు బాధ్యతగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై పిఆర్టీ. మన నల్లగొండ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజులలో ప్రకృతి అనేది చాలా చాలా ఘోరంగా తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏ వర్షం పడ్డా సరే చాలా ఎక్కువ శాతంలో వాటర్ రావడం, మనవలం కూడా మనమే అందరం కూడా ఈ ప్రకృతిని కాలు రాసుకొని సిమెంట్ రోడ్డు పోయడం ద్వారా ఇండ్లలో శుభ్రత లేక వల్ల వాటర్ అంతా బయటికి రావడం వల్ల ఇంకుడు గుంటలనే మీరు పెట్టకపోవడం వల్ల వాటర్ అంతా రోడ్డు మీదకి రావడం చాలా సఫర్ అవుతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి పట్టణ పౌరుడు మీ ఇళ్లలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని మీ వాటర్ని మీరే హార్వెస్ట్ చేసినట్టయితే వాటర్ రీజనరేట్ చేసేసి బోర్లు కూడా మన ఫంక్షనింగ్ చేసి నీటి కొరత లేకుండా సమాజంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, దాంట్లో కంకర పోసి సిమెంట్ పోయకుండా దాంట్లో ఇసుక పోసి దాంతో కంకరతోటి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత పోసుకొని ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. దాంతోపాటు ప్రతి పాఠశాలలో కానీ ప్రతి ఇంటిలో కానీ భూగర్భ జలాలు పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నీటి సమస్య పోతుంది, బోర్లలో నీరు పెరుగుదల పెరిగి నీటి సమస్య పోతుంది. అన్ని అవసరాలకు నీరు అవసరం కాబట్టి ఇంకుడు గుంతలని చాలా చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే నీటి మట్టం భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోతున్నాయి. దీని మూలంగా భవిష్యత్తు లోపల నీటి మట్టం పూర్తి స్థాయి లోపల అందకుండా పోతే తాగునీరు కూడా లభించడం చాలా కష్టం. అదేవిధంగా జీవజాతులు, జంతు జాతులు ప్రతి ఒక్కదానికి కూడా నీరు అనేది ముఖ్యం. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉన్నది అనే విషయాన్ని గమనిస్తూ ప్రతి ఒక్కరు కూడా నేడు గురుతర బాధ్యతగా తీసుకొని ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మేము మా అందరి తరపున మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇంకుడు గుంతల ఏర్పాటు కనుక చేసినట్లయితే భూగర్భ జల మట్టం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పెద్ద పరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి మనల్ని మనం రక్షించుకునే భాగం లోపల నీటిని కాపాడుకుంటూ మన యొక్క భవిష్యత్ తరాలను కూడా నిలపడానికి మనం సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆలోచన చేసి ఇంకుడు గుంతలు తక్షణమే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. హెడ్ మాస్టర్, కొత్తపల్లి హై స్కూల్. ఇంకుడు గుంతలు ప్రతి ఇంట్లో కూడా చాలా అవసరం. అది మనం వర్షపు నీటిని కానీ మన ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాలుగా వాడినటువంటి నీరు కూడా కొంత మనం నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దుర్భిక్ష పరిస్థితులు, తీవ్ర అనావృష్టి పరిస్థితుల్లో మనం నీటిని నిల్వ చేసుకున్నట్లయితే భూగర్భ జలం పెరిగి మనకు భావితరాలకు మనం కొంత ఆదర్శంగా ఉండి నీటి నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి మనం కృషి చేయాలి. ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. అట్లాగే ఇన్స్టిట్యూషన్లో కూడా, స్కూల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, సంఘ భవనాలలో కానీ ఇంకుడు గుంతలు ఉన్నట్లయితే వాటర్ నీటిని, తర్వాత వర్షం ద్వారా ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ వాటర్ని కూడా మనం నిల్వ చేయడానికి ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుందని. నా పేరు చల్లా శ్రీధర్. ఈరోజు ఎండలు మనం చూస్తున్నాం. ఎండాకాలంలో విపరీతమైన ఎండలు. కాకపోతే కొంచెం వాతావరణం కరుణించి ఉష్ణోగ్రతలు తగ్గబట్టి మనం ఇంత మాత్రం బతకగలుగుతున్నాం. అదే ఏప్రిల్లో ఉన్నటువంటి ఎండలు కనుక ఉంటే మనం ఇప్పటివరకు మాడి మర్చిపోవడంలో ఏది దీనికి అందరికీ కారణము అంటే భూమిలో ఉన్నటువంటి నీటి శాతం కూడా పూర్తిగా తగ్గిపోయింది, వాతావరణం కాలుష్యమైంది. మరి దాన్ని మనం ఏం చేయగలుగుతాం?
మనం ఏం చేయగలుగుతామంటే పరిష్కారం కూడా మన దగ్గరే ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా ఒకటి ఇంకుడు గుంత తయారు చేసుకొని మన ఇంట్లో ఉన్న నీళ్ళన్నా మనం కాక ఆ ఇంకుడు గుంతలో కాక పోయేటట్టుగా చేస్తే కొంత మన ఇండ్లు వరకైనా చల్లగా ఉంటుంది కదా. మన ఇల్లు చల్లగా ఉన్నది అంటే మన ప్రాంతం చల్లగా ఉంటుంది, అదే దేశం చల్లగా ఉంటుంది, ప్రపంచం అంతా చల్లగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేయగలిగేటువంటి పని ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంకుడు గుంత ఉంటే ఆ ఇల్లు చల్లగా ఉంటుందని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇంకుడు గుంతల మీద ఐబీసీ ఛానల్ వారు తీసుకున్నటువంటి ప్రాధాన్యత అనే దాని గురించి ప్రజల్ని చైతన్యం చేసే దాంట్లో భాగంగా మనకు ఇంకుడు గుంతలు ఏ రకంగా నిర్మించుకోవాలి, ఏ రకంగా చేయాలనేది ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వాలు ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతని నిర్మించే కార్యక్రమము చేయాలని కూడా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము. నీటి విలువలు అనేది ప్రజలు కూడా బాగా తెలుసుకోవాలి. గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి నీళ్లు వర్షాలు పుష్కలంగా పడడం వల్ల నీళ్లు ఉన్నటువంటి విషయము ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, పాలకులకు తెలుసు. కానీ ఈ సంవత్సరము వర్షాలు రాకపోవడంతో నీళ్ల ప్రాధాన్యత ఏందనేది పట్టణ వాసులకు కానీ పల్లెవాసులకు కానీ పూర్తిగా తెలిసి వచ్చింది. బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో కూడా వర్షాలు లేకపోవడం మూలాన భూమిలో భూగర్భ జలాలు తరిగిపోయి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఖాళీ చేసినటువంటి సంఘటనలు కోకొల్లలు చూసాం. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా బెంగళూరులో పెద్ద పెద్ద బిల్డింగులలో కూడా నీళ్లు లేకపోవడం వల్ల, నీటి సౌకర్యం లేకపోవడం వల్ల బిల్డింగులు ఖాళీ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఇంకుడు గుంతల మీద బాగా దృష్టి పెట్టాలి. నీళ్ళ గురించి, నీళ్ళ పొదుపుని ఏ రకంగా చేసుకోవాలనేది ప్రజలకు తెలియజేయాలి. బంగారాన్ని ఏ రకంగానైతే మనం దాచుకుంటున్నామో, వజ్రాలని ఏ రకంగా దాచుకుంటున్నామో అంతకంటే ఎక్కువ కూడా నీళ్ళని దాచిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రజలు గమనించుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. అందులో భాగంగానే గత 40 సంవత్సరాల నుంచి నదుల నీళ్ల గురించి, నీటి ఆవశ్యకత గురించి నల్లగొండ జిల్లాలో తిరగని ఊరు లేదు, తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు. ఆ రకంగా చేసినటువంటి మన పోరాట ఫలితమే, నల్లగొండ బిడ్డల ఫ్లోరిన్ రహిత పోరాట ఫలితమే ఈనాడు మనం నీళ్ళని కొద్ది గొప్పగా నదుల నీళ్ళని వాడుకుంటున్నాం. కాబట్టి రానున్న తరాలు నీళ్ళ గురించి బాగా ఆలోచన చేసి ప్రతి ఇంటి దగ్గర కూడా ఊటగుంటలు ఒకటి చేసుకోవాలి. తర్వాత గ్రామాల్లో కూడా రైతాంగాన్ని చైతన్యం చేస్తూ మొత్తం వాటర్ షెడ్ స్కీమ్ కింద కూడా గతంలో ఆనకట్టలు, చిన్న చిన్న కట్టలు పొలాలకు గెట్ల మధ్యన కూడా కట్టలు వేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకుండా పోయినాయి. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ నీటి పొదుపు గురించి బాగా ప్రజల్ని చైతన్యం చేస్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము కృషి చేయాలని, కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీళ్ళ గురించి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లాకు జీవన మరణ సమస్య అయినటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం అనేది మనకు దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. కాబట్టి సొరంగ మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు చేపట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని మా వంతులో భాగంగా కూడా మేము స్వచ్ఛంద సంస్థ తరపున, సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున కావచ్చు, జనసాధన సమితి తరపున కావచ్చు, మేము అనేక రకాల ఉద్యమాలు చేసుకుంటూ ప్రజల్ని గ్రామాల్లో చైతన్యం చేస్తూ నల్లగొండ గల్లీ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ దాకా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఇంకుడు గుంతల్ని కార్యక్రమము ఒక పండుగల వాతావరణం లాగా చూసుకుంటూ పోవాలని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భూగర్భ జలాలను పెంపొందించడానికి ఐబీసీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంకుడు గుంతల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒక సామాజిక దృక్పథంతో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న ఈ యొక్క ఐబీసీ న్యూస్ ఛానల్ వారిని మేమైతే ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్, అలాగే శ్రీ సత్యం వర్మి బయో ఆర్గానిక్ సంస్థల ద్వారా మేమైతే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు మనం ఏదైతే ఈ భూగర్భ జలాలు అడుగంటిపోయి రేపు భవిష్యత్తులో మానవాళి మొత్తం వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోయి వాళ్ళ జీవనమే ఒక ప్రమాద స్థాయిలో చేరుకునే దశల్లో ఈరోజు మనము ప్రతి ఒక్కరం కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఈ యొక్క ఇంకుడు గుంతల్ని మనము ప్రతి వ్యవస్థలో, ప్రతి భాగంలో మనము పెంపొందించుకొని అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఈరోజు ఈ భూగర్భ జలాలను పెంపొందించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ ఒక బాధ్యతగా స్వీకరించి మనం ప్రతి ఒక్కరి ఇండ్లల్లో, అలాగే అపార్ట్మెంట్లలో, ఆఫీస్ కార్యాలయాల్లో
ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక ఉద్యమంలాగా, అలాగే మన వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని ముందరికెళ్తే మాత్రమే మనం ఈ భూగర్భ జలాల్ని రాబోయే భవిష్యత్తు తరాలకు అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు మనము ఈ భూగర్భ జలాలని పెంచుకోవాలి అని అనుకుంటే మనము ఏదైతే వర్షపు నీళ్ళు ఉరకాడే వర్షపు నీళ్ళని మనం నడిపించాలి. అలాగే నడిచే నీళ్ళని మనం నిలబెట్టాలి. నిలబడిన నీళ్ళని ఈ భూమిలో ఇంకేటట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ముందరు నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఈరోజు ప్రభుత్వాలది ఒక్కటే బాధ్యత కాదు, ఈ భూగర్భ జలాలను పెంచాలంటే ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ కావాలి. అదొక్కటే కాదు, పలు రకాలైన స్వచ్ఛంద సంస్థలు, యూత్ క్లబ్స్, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని వీళ్ళొక్కడే కాదు, ఎన్నో మన కార్పొరేట్ సంస్థలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద ఎన్నో సామాజిక కార్యక్రమాలు, చారిటీ కార్యక్రమాలు చేసే క్రమంలో ఈ భూగర్భ జలాలని పెంచడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతగా తీసుకోవాలి. అదొక్కటే కాదు, మనము ఏదైతే మనం నిర్విరామంగా ఇప్పుడు చూస్తున్న ఏదైతే పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్, ఈ ప్లాస్టిక్ పేపర్లు కానీ, క్రిమిసంహారక మందులు కానీ, ఇలా మన సొసైటీకి ఈ యొక్క వాతావరణానికి చెడు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నిరోధించవలసిన బాధ్యత ఉన్నది. ఆ రకంగా మనము వర్షాధారాన్ని మనం పెంచుకోవాలంటే మనము ఈ ఆర్గానిక్ పంటల వైపు కూడా రైతుల్ని, ఆర్గానిక్ పంటల్ని పెంపొందించుకుంటే, రైతుల్ని అవేర్నెస్ కనుక తీసుకురాగలిగితే ఇంకా మనము ఈ స్వచ్ఛమైన వాతావరణాన్ని, ఈ స్వచ్ఛమైన మనం ఏదో వర్షాధారాన్ని పెంచుకుంటే మాత్రమే మనము ఈ జీవన మనుగడ కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈ జలం అనేది మన భవిష్యత్తు తరాలకు మనం అందిస్తేనే ఈ ప్రపంచం మొత్తం మనుగడ సాధిస్తుందని తెలియజేసుకుంటూ, మేము రాబోయే రోజుల్లో ఈ ఐబీసీ న్యూస్ ఛానల్ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మేము గత కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నాం. మేము కూడా ఈ యొక్క ఇంకుడు గుంతల్ని నిర్మించే మహా ఉద్యమంలో పాల్గొనడానికి మేము కూడా కంకణబద్ధులై పనిచేస్తామని తెలియజేసుకుంటూ, సామాజిక బాధ్యతగా మేము ఈ కార్యక్రమాలని భుజస్కంధాల మీద వేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి మా కార్యాచరణను కూడా ముందరికి తీసుకుపోతున్నామని తెలియజేస్తున్నాం. నా పేరు హరిప్రసాద్. ఈరోజు ఇంకుడు గుంతల మీద మనం మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, గతంతో పోల్చుకుంటే మనకు గ్రౌండ్ వాటర్ అడుగంటిపోవడం జరుగుతున్నది. దానికి మనం ప్రధానమంత్రి ఏర్పాటు చేసినటువంటి ఇంకుడు గుంతల ప్రోగ్రాంలో ప్రతి కుటుంబానికి ఒక ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మనం వ్యర్థంగా వెళ్ళిపోతున్నటువంటి వాటర్ని భూగర్భ జలాలకు అడుగంటిపోకుండా ఈ వాటర్ని మళ్ళీ గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా మనం డెవలప్ చేసుకుంటూ ప్రతి కుటుంబం నుంచి వృధాగా వెళ్ళిపోతున్నటువంటి మురికాలలో కలిసిపోతున్నటువంటి నీటిని మనము ఇంకుడు గుంతలలో మనం ఇంకే విధంగా ప్రతి కుటుంబంలో ఏర్పాటు చేసుకొని మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బుల ద్వారా మనం ఆ ఇంకుడు గుంత కూడా సపోర్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని దానిపైన మనకు భవిష్యత్ తరాలకు, మన పిల్లల తరాలకు కూడా మనకు నీళ్ళ కొరత లేకుండా అభివృద్ధిగా మనము ముందుకు పోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి కుటుంబము మనకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని మరి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంతస్తులు పెరిగిపోతున్నాయి, కానీ ఒక అంతస్తు కింద కూడా, అంటే బిల్డింగ్ల కింద కూడా ఎక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ఇంకుడు గుంతలు లేవు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని దీనిపైన ప్రతి ఒక్కరు కూడా మనకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. పట్టణాలలో కూడా ఉన్నటువంటి బిల్డింగ్ల పక్కన కూడా కింద కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని, ఈ ఇంకుడు గుంతల ద్వారా భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్టేట్ ప్రభుత్వం అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ రహిత సమాజం కావాలనేటువంటిది మనము కోరుకుంటున్నటువంటి సమాజంలో ఉన్నాము. ఎందుకంటే మన తాతల తరాలలో ప్లాస్టిక్ రహితంగా ఉండేది కాబట్టి మన ఆయుష్ కూడా చాలా ముందుకు పోవడానికి ఇదేది. ఇప్పుడు ప్రతిదీ దాంట్లో కలుషితమే మనం చూస్తున్నాము. ఏదైతే కూరగాయలకు పోయినా కలుషితమే ఉన్నది. ప్లాస్టిక్ చూస్తున్నట్లయితే ఇప్పుడు కూరగాయలు కొనాలన్నా కవర్లోనే కూరగాయలు తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా కిరాణా షాపుకు పోయినా కూడా సరుకులు కూడా మనం కవర్లలో పట్టుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అవగాహన తెచ్చుకొని దానివల్ల క్యాన్సర్ రావడం వల్ల మన జీవిత తరాలని, మన జెన్యూనతని కోల్పోతున్నాం. కాబట్టి వాటిని నిషేధిస్తూ ఇంటి దగ్గర ఉన్నటువంటి చేతి సంచులనే తీసుకుపోయి మనం కూరగాయలు కానీ ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఇంటి సంచులే తీసుకుపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఎందుకంటే వాటర్ పడుతుంది కానీ అది బయటికి వెళ్ళిపోతుంది. కాకపోతే గ్రౌండ్ వాటర్ వస్తలేదు. గ్రౌండ్ వాటర్ అయ్యాక ఒక్కొక్క ఫార్మర్ కానీ ఇక్కడ మనోళ్ళు కానీ అందరు కానీ ఈ విలేజ్లో కానీ లేకపోతే పట్టణాల ప్రజలు కానీ ఒక్కొక్కరు 1000 ఫీట్ల బోర్లు వేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే కలుషితం ఏర్పడి దాని తర్వాత ఇబ్బందులకరమైన పరిస్థితి వస్తుంది. వాటర్ వస్తలేదు, గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రామ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ ప్రతి ఒక్కరు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మేము గతంలో 4-5 సంవత్సరాల బ్యాక్ మా శెల్కలు తీసిన నేను ఏదైతే ట్రెంచ్ తీసినాం. శ్యాంప్రసాద్ రెడ్డి అని రిటైర్డ్ ఇంజనీర్ మాకు వచ్చి చూపించిపోయారు గతంలో 4-5 సంవత్సరాల క్రితం. మేము అప్పటి నుంచి ట్రెంచ్ తీయడం వల్ల మా బోర్లు గ్రౌండ్ వాటర్ పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా చాలా ఉపయోగపడింది. ట్రెంచ్ తీసుకోవడం, చెలకలలో ట్రెంచ్ తీసుకోవడం కానీ మా గ్రౌండ్ వాటర్ పెరగడం. దాని తర్వాత పట్టణ ప్రాంతాల్లో కొంతమంది మేము చెప్పినా కూడా కొంతమంది వాళ్ళు గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఇంకుడు గుంతలు తీసుకున్నారు. కాబట్టి అందరూ కూడా ఇంకుడు గుంతల ప్రాధాన్యత ఇచ్చి గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవాలని చెప్పి నా యొక్క మనవి.